బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ బైపోల్లో బొత్స ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైంది. ఇక పోటీ నుంచి తప్పుకున్నారు టీడీపీ. నేటితో నామినేషన్స్ గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. ఇప్పటివరకు బొత్సతో పాటు స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏకగ్రీవమే బొత్స ఎన్నిక. అవును, 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ కనుక విత్డ్రా చేసుకుంటే, ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది. విశాఖ ఎమ్మెల్సీ బైపోల్లో బొత్స ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అవుతోంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉపసంహరణ తేదీలోపు ఆయన ఉపసంహరించుకుంటే బొత్స ఎన్నిక ఎక్కవాలి, కాని పక్షంలో ఎన్నిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మారేదని చెప్పుకోవాలి. బొత్స కావచ్చు, వైసీపీ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థిని ఒప్పించే ప్రయత్నం చేస్తారా, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారనే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంతగా మెజారిటీ లేదు అనే మాట, ఇన్ఫాక్ట్ మెజారిటీ లేదు ఇక్కడ. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ 830 సీట్లకు సంబంధించి ఇక్కడ మెజారిటీ విషయానికి వస్తే మెజారిటీ ఓట్లు వైసీపీకి ఉన్నాయి. చివరికి పోటీ నుంచి తప్పుకుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ. మొత్తం 830 ఓట్లయితే 530 ఓట్లు వైసీపీకే మద్దతుగా ఉన్నాయి. టీడీపీకి కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ పోటీ చేయకూడదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఇదే అంశానికి సంబంధించి గత కొన్ని రోజులకు కూడా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు, మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒక డెసిషన్కి వచ్చిన పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఇటు బొత్స ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే చర్చలు జరుపుతున్నారా ఇండిపెండెంట్తో? సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే 16వ తేదీ సాయంత్రం మాత్రమే బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా లేదా అని మనం చెప్పచ్చు. మనం ప్రధానంగా చూసుకుంటే నిన్న బొత్స కాకుండా మరో వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు, షేక్ సఫీ అని. ఆయన రేపు స్క్రూట్నీ జరుగుద్ది. స్క్రూట్నీ తర్వాత 1 డే అంటే 16వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఎన్నికల సంఘం ఇచ్చింది కాబట్టి 16వ తేదీ లోపు ఈ షేక్ సఫీ కనుక ఉపసంహరణ చేసుకుంటే బొత్స ఏకాగ్రంగా ఎన్నికైనట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ చెప్పచ్చు సచిన్. రైట్, అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బరిలో లేదు, బరిలోకి దిగను అంటూ కూడా ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి కీలక నేతలు ఎవరైనా స్వతంత్ర అభ్యర్థితో టచ్లోకి వెళ్లారా, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడైతే కూటమి పార్టీల తరఫు నుంచి ఎవరో బరిలోకి దిగకపోవడంతోనే కొంతమంది స్వతంత్రులు ఈ రోజు రంగంలోకి దిగడానికి ఉపక్రమించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తారా లేదా ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద నిఘానే ఏర్పాటు చేస్తున్నట్టుగా వైకాపాకి చెందిన నేతలు ఇక్కడ నిఘా చేసినట్టే మనం చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఆఖరి నిమిషంలో ఉన్నా సరే తెలుగు శక్తి అనే ఒక యూనియన్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరో బరిలో లేకపోతే నేను స్వతంత్రంగా దిగుతున్న కూడా ఈ ఉదయం నుంచి నానా హంగామా చేశాడు. అయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ తరఫున కొంతమంది ఆ వ్యక్తితో మాట్లాడటంతోనే అతను పోటీకి దూరం అయినట్టుగా చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఆయన వైజాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ బొత్స మీద గౌరవంతో నేను పోటీకి దిగడం లేదు, బొత్స లాంటి నాయకుడు కనుక ఉత్తరాంధ్ర నుంచి ఆ వైకాపా పార్టీని సాదుకోవడానికి ఆయన రంగంలో ఉన్ననే నేను పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాను కూడా ఆయన ప్రెస్ చెప్పి, ఈ నేపథ్యంలో ఇంకెవరో కూడా ఈ రోజు నామినేషన్ ఎవరో కూడా దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే ఉన్నారో షేక్ సఫీ ఆయన ఒకడే బొత్సతో పాటు ఆయనే రంగంలో దిగారు. రేపు స్క్రూటినీ జరుగుద్ది. 16వ తేదీ 3 గంటల వరకు కూడా ఈ ఉపసంహరణ గడువు ఉంది కాబట్టి ఆలోగా ఈ షేక్ సఫీ కూడా స్వతంత్ర అభ్యర్థి రంగం నుంచి వైదొలగడంతోనే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవ్వచ్చు. రైట్ అమ్మా, మొత్తంగా అయితే మాత్రం బొత్స ఎన్నిక ఏకగ్రీవం కాబోతోందా అంటే దాదాపు అటువంటి చర్చ జోరందుకుంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ బైపోల్లో బొత్స ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అనే మాట వినిపిస్తోంది. పోటీ నుంచి తప్పుకుంది టీడీపీ. ఈ రోజుతో నామినేషన్స్ గడువు ముగియబోతోంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇప్పటివరకు బొత్సతో పాటు స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ మాత్రం ఈ నామినేషన్ దాఖలు చేశారు.